ఇజ్రాయెల్ దాడులతో బెంబేలెత్తుతున్న ఇరాన్పై అమెరికా వైమానిక దాడులకు దిగిన తరుణంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఇజ్రాయెల్, అమెరికా మూకుమ్మడిగా దాడులకు దిగుతుండటంతో ఇరాన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న అంశం సర్వత్రా ఉత్కంఠగా మారింది. దాడి ప్రతిదాడులతో పశ్చిమాసియా ఉడికిపోతున్న వేళ అగ్గికి ఆజ్యం పోసినట్టు ఇరాన్పై అమెరికా దండెత్తడంతో ఉద్రిక్తతలు శృతిమించాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్, అమెరికాపై ఇరాన్ ఎటువంటి చర్యలు తీసుకుంటుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. పశ్చిమాసియాలోని వివిధ అమెరికా స్థావరాలపై క్షిపణులను ఇరాన్ ప్రయోగించే అవకాశం ఉంది. అమెరికా పౌరులు, సైనిక సిబ్బంది లక్ష్యంగా ఇరాన్ దాడులు నిర్వహించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అమెరికాలో జనాభా ఎక్కువగా ఉన్న న్యూయార్క్, వాషింగ్టన్ నగరాల్లో బాంబు దాడులకు పాల్పడే అవకాశం ఉంది. దీనిపై అమెరికా నిఘా వర్గాలు ఇప్పటికే స్పష్టమైన సమాచారం అందించాయి. ఈ క్రమంలోని వివిధ ప్రార్థనా స్థలాలు, జన సమూహాలున్న చోట భద్రతను అమెరికా కట్టుదిట్టం చేసింది. ఇరాన్పై కొన్ని రోజులుగా ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నా దాని ప్రధాన లక్ష్యం మాత్రం అణు స్థావరాలను నేలమట్టం చేయడమే. అణు కార్యక్రమానికి సహకరిస్తున్న కీలక శాస్త్రవేత్తలు, సైనిక ఉన్నతాధికారులు లక్ష్యంగానే ఇన్నాళ్లు దాడులు జరిగాయి. అమెరికా కూడా ప్రత్యక్ష దాడులకు దిగుతున్న వేళ టెల్ అవీవ్ తన లక్ష్యాన్ని విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరాన్ సైన్యం, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ IRGC లక్ష్యంగా ఇకపై దాడులు ముమ్మరమయ్యే అవకాశాలున్నట్లు అక్కడి మీడియా చెబుతుంది. ఓవైపు ఆత్మరక్షణ చేసుకుంటూ ప్రత్యర్థిపై పోరాడాల్సిన పరిస్థితులు ప్రస్తుతం ఇరాన్కు ఎదురయ్యాయి. ఇన్నాళ్లు పెంచి పోషించిన హమాస్, హెజ్బొల్లా, హూతీలు, ఇరాక్లోని పలు మిలీషియా సంస్థలను ఇరాన్ ఉపయోగించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. లెబనాన్, ఇరాక్, యెమెన్ భూభాగాల నుంచి ఇజ్రాయెల్ పైకి దాడులు చేసేందుకు ఉగ్ర సంస్థల్ని వినియోగించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇజ్రాయెల్ దాడులతో ఇప్పటికే హమాస్, హెజ్బొల్లా అగ్ర నాయకత్వం తుడిచిపెట్టుకుపోయింది. ఎర్ర సముద్రంలో అలజడులతో హూతీలను అమెరికా అణిచివేసింది. దీనికి తోడు నాయకత్వాలేమితో ఆయా సంస్థల్లో అంతర్గత కుమ్ములాటలు చోటు చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో వీరంతా ఇరాన్కు మద్దతుగా నిలుస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇరాన్కు తమ పూర్తి మద్దతుంటుందని హెజ్బొల్లా కీలక నేత షేక్ నయీం ఖాసిం ఇటీవల ప్రకటించారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్లు ఏకపక్షంగా పోరు సాగిస్తున్న తరుణంలో చైనా, రష్యా పేర్లు తెరమీదకొస్తున్నాయి. సైనిక పరంగా ఈ రెండు దేశాలు బలమైనవే. ఓవైపు సంయమనం పాటించాలని కోరుతున్నా పరోక్షంగా ఇరాన్కు మద్దతిస్తున్నాయి. ఇటీవల ఆయా దేశాల నేతలు చేసిన వ్యాఖ్యలు దీనికి బలం చేకూరుస్తున్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేయకుండా అగ్నికి ఆజ్యం పోసినట్లు అమెరికా వ్యవహరిస్తోందని చైనా ఆరోపించింది. శత్రువులను ఇజ్రాయెల్ తగ్గించుకుంటే మంచిదని అధ్యక్షుడు జిన్పింగ్ హితవు పలికారు. ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం అమెరికా సైనిక జోక్యం చాలా ప్రమాదకరమని రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించారు. ఇరాన్లోని బుషహర్ అణువిద్యుత్ కేంద్రంపై దాడి చేయడం సరికాదని ఇజ్రాయెల్ను కూడా రష్యా హెచ్చరించింది. ఈ దాడి పొరపాటున జరిగిందని ఇజ్రాయెల్ వివరణ ఇవ్వడంతో శాంతించింది. ఒకవేళ యుద్ధం తీవ్రత ఎక్కువైతే ఈ రెండు దేశాలు ఇరాన్కు పూర్తి మద్దతిచ్చే అవకాశం ఉంది. దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయనడంలో సందేహం లేదని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు అభిప్రాయపడుతున్నారు.